श्री राधे राधे मिल्क सेंटर। हमारे पास शुद्ध दही, दूध, घी, खोवा, श्रीखंड, बासुंदी, पनीर और स्वादिष्ट मिठाइयाँ मिलेंगी। शादी समारोह और पार्टी के लिए संपर्क करें। हमारा पता है स्टेट बैंक के बाजू में, मेन रोड, बेला। प्रोफाइटर सन्नी उर्फ अभिलाष गौड़। मोबाइल नंबर है हमारा 7989676718 और दूसरा नंबर है 8886797235। नमस्कार, मायमावली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। AITU के जिला सचिव देवेंद्र ने कहा है कि शहरी स्वच्छता में महत्वपूर्ण भूमिका निभाने वाले नगर निगम कर्मचारियों पर हमला करना उचित नहीं है। आदिलाबाद शहर के दुर्गानगर में नगरपालिका कर्मचारियों पर हमला करने वाले व्यक्ति के खिलाफ कार्रवाई की मांग को लेकर बुधवार को बल्दिया कार्यालय के सामने धरना दिया गया। उन्होंने कहा है कि कार्यकर्ताओं को अभद्र भाषा का प्रयोग करना कितना उचित है। उन्होंने कहा है कि मजदूरों के साथ न्याय किया जाना चाहिए। उन पर हमला करने वालों के खिलाफ कार्रवाई की जाएगी और यदि अवश्य हुआ तो वे अपनी ड्यूटी का बहिष्कार करेंगे। పనిచేస్తుండగా మున్సిపల్ కార్మికుల మీద దాడి చేయడమా? జిందాబాద్ 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 మున్సిపల్ జవాన్ మీద కార్మికుల మీద దాడి చేసిన దుండగుని వెంటనే మున్సిపల్ జవాన్ మరియు కార్మికుల మీద దాడి చేసిన దుండగుని వెంటనే. నిన్న ఉదయం 9:11 దుర్గానగర్లో మా జవాన్ ఆనంద్ మరియు కార్మికులు అక్కడ మురికి కాలువలు సాఫ్ చేస్తుండగా అక్కడ మా ఇంటి ముంగట ఉన్నటువంటి నాలిని సాఫ్ చేయొద్దని చెప్పేసి దురుసుగా మాట్లాడుతూ అమ్మనా బూతులు తిడుతూ ఇలా జవాన్ మీద గొంతు నులిమి ఇలా కొట్టి ఇలా నూకేయడంతో కార్మికులు మా జవాన్ ఎందుకు కొడుతున్నారని ప్రశ్నిస్తే ఇలా మున్సిపల్ కార్మికుల మీద దాడి చేయడం జరిగింది. ఆయన పేరు గోవింద్ అట. అక్కడ పరిశుభ్రత ఉండాలని చెప్పేసి ఇలా కార్మికులు ఒక ధ్యేయంగా పనిచేస్తూ ఉంటే ఇలా దేశ PM ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా సేవలు కొనియాడుతూ ఇలా సేవలు మరవలేని అని చెప్పేసి వీళ్ళతో కలిసి భోజనం చేస్తే మా జన్మ ధన్యమవుతుందని చెప్పేసి ఇలా దేశ ప్రధాని నరేంద్ర మోదీ అంటున్నాడు. ఇక్కడ సీఎంలు అంటున్నా ఇలా వీళ్ళకు సహకరించాల్సి పోయి వీళ్ళ మీదనే దాడులు చేయడం ఇది ఎంతవరకు సమంజసమని మేము మున్సిపల్ కార్మికుల తరపు నుండి ప్రశ్నిస్తూ ఉన్నాం. వెంటనే ఈ దుర్గానగర్లో ఈ దాడికి పాల్పడ్డటువంటి గోవింద్ను వెంటనే వాళ్ళ కొడుకులను వాళ్ళ భార్య కూడా వీళ్ళ మీద దాడికి పాల్పడడం జరిగింది కాబట్టి వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసి మున్సిపల్ కార్మికులకు రక్షణ కల్పించాలని చెప్పేసి ఏఐటీయూసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు సాయంత్రంలోగా ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి ఒకవేళ మా కార్మికులకు న్యాయం చేయలేకపోతే రేపు విధులు బహిష్కరించడానికి కూడా మున్సిపల్ కార్మికులందరూ సిద్ధంగా ఉన్నారు. ఇది ప్రతి ఒక్కళ్ళు ఇలా పట్టణ ప్రజలందరూ దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నది. మున్సిపల్ కార్మికులు ఇలా ప్రజల మల విసర్జనలు లేపేయడంలో ఇలా తీసి ఇలా పట్టణ పరిశుభ్రంగా ఉంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నటువంటి కార్మికులకు సహకరించాల్సింది పోయి ఇలా వాళ్ళ మీదనే దాడి చేయడం ఇది ఎంతవరకు సమంజసమని, ఇది ప్రజాస్వామ్యం కాదా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా వెంటనే ఇలా పోలీస్ అధికారులు వెంటనే దృష్టి సారించి ఆ వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేసి మా మున్సిపల్ కార్మికులకు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో మేము పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని మేము హెచ్చరిస్తూ ఉన్నాం.